విశాఖ పెదవాల్తేరు ప్రాంతం నుండి నేడు భక్త పారవార్యంతో పులకించింది. మురుగన్ నామ సంకీర్తనలతో మార్మోగింది. ప్రతి ఏటా మాదిరిగా తాయ్ పూజ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాలధారంలో భక్తులు సుబ్రహ్మణ్య జపాన్ని పఠిస్తూ శరీరాలపై స్వామి శూలాలను గుచ్చుకొని తమ తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఉత్సవ పర్యవేక్షణలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి గురుతుల్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ప్రాంతంలో ఉన్న ఈస్ట్ సిరిడి సాయిబాబా ఆలయం నుండి సుబ్రహ్మణ్య స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో తాయ్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటామని తెలిపారు. తమిళ రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో జరిగే ఈ మహోత్సవం పెదవాల్తేరులో దినదినాభివృద్ధిగా జరుగుతూ ఖ్యాతి గడిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. పళనిలో తైలవర పూజ మహోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా గత 30 ఏళ్లుగా మేము కూడా పెదవాల్తేరులో స్వామివారిని ప్రతిష్ట చేసి 30 సంవత్సరాల నుంచి కూడా ఈస్ట్ షిరిడి బాబా సాయిబాబాని గుడి నుంచి ఇక్కడి నుంచి కవచాభిషేకం దేవుని వారికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ తైలవర పూజ సుబ్రహ్మణ్య స్వామి మహోత్సవాలలో ప్రతి 3 ఏళ్ల పిల్లోడి కాడి నుంచి 5 ఏళ్ళ వరకు మహిళలు కానీ జెంట్స్ కానీ భక్తులందరూ కూడా పాల్గొని దైవభక్తితో ఈ పూజలు చేస్తారు. అలాగే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన బోత్రా కంపెనీ వారికి, షిప్పింగ్ కంపెనీ వారికి కూడా మాకు గత ఎన్నేళ్లుగా వాళ్ళ సహాయ సహకారాలు మా సుబ్రహ్మణ్య స్వామి భక్తి బృందంకి అందిస్తున్నారు. అలాగే ఆ స్వామి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటూ, అలాగే సాయిబాబా టెంపుల్ వారు కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. వారికి కూడా మా కృతజ్ఞతలు. సుబ్రహ్మణ్య స్వామి భక్తి బృందం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తైపూజ మహోత్సవాల్లో భాగంగా ఈస్ట్ షిరిడి టెంపుల్ నుండి అనేకమైనటువంటి భక్తులు గత 11 రోజుల నుంచి కూడా, నెల రోజుల నుంచి కూడా మాలలు వేసుకొని మాలలతో ఈరోజు తైపూజ మహోత్సవం సందర్భంగా ఈ గుడి నుంచి ఇంచుమించు ఒక 500 మంది వరకు భక్తులు, ఇటు ఆడవాళ్ళు ఇటు పురుషులు కూడా శూలాలు వేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి మరి ఆ యొక్క దేవునికి గుడి వద్ద పూజలు చేసుకొని ఇక్కడి నుంచి చిన్నవాల్తేరు పురవీధులు అలాగే పెదవాల్తేరు పురవీధుల నుండి మరలా ఇక్కడ ఉన్నటువంటి స్వామి సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ కూడా పెదవాల్తేరులో కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళోని సుబ్రహ్మణ్య స్వామి ఉండడం జరిగింది. ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకొని పురవీధులన్నీ అయిన తర్వాత పెదవాల్తేరు వద్దకు చేరుకొని భక్తులందరూ కూడా మరి మాలలు తీయడం జరుగుతూ ఉన్నది. సోమవారికి అభిషేకం అయిన పిదప మరి ఈ యొక్క భక్తి భావాలతోనే ఈ యొక్క యువకులు, ఈ మహిళా సోదరిమణులు కూడా శూలాలు వేసుకొని ఇక్కడి నుంచి కూడా మరి భుజానికి వేసుకొని స్లాగులు వేసుకొని ఎంతో భక్తిభావంతో సాయంత్రం కూడా రథాలు అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి నమ్ముకొని వీళ్ళు పూజలు చేశారో వారందరూ ఆశీస్సులు, ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఈ కుటుంబాల మీద ఉండాలని ఇటువంటి పండుగలు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కమిటీ వారు చేయడం జరుగుతుంది. ఏదైతే స్పాన్సర్ చేశారో బోత్రా షిప్పింగ్ కంపెనీ వారికి మరియు ఈ సాయిబాబా గుడి మరి ఇక్కడ ఉన్నటువంటి గుడి అధిపతులకు కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ యొక్క పూజ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మా స్వామికి అభిషేకం అయిన తర్వాత ఈ పురవేదుల గుండా ఈ కవచాల ఊరేగింపు జరుగుతుందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం.